అందరికీ నమస్తే అండి. ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు తొలి క్యాబినెట్ భేటీ జరగబోతోంది. సో ఈ క్యాబినెట్ భేటీ అనేక అంశాల మీద క్లారిటీ ఇవ్వబోతోంది. చాలా విషయాలు ఉన్నాయి క్లారిటీ ఇవ్వడానికి. సో అత్యంత ప్రాధాన్యత, అత్యంత కీలకమైన భేటీ అనుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే ఈ ప్రభుత్వ విధానాలు, పాలసీలు ఏ విధంగా ఉండబోతున్నాయి, గత ప్రభుత్వ విధానాల మీద, పాలసీ మీద ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది అనే అంశాల మీద క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఈరోజు ఏ అంశాలు చర్చకు వస్తాయనేది సింపుల్గా చెప్తా. ఒకటి, సూపర్ 6 పథకాల అమలు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో అత్యంత కీలక పాత్ర పోషించాయి సూపర్ 6 పథకాలు. సో వాటిని ఎప్పటి నుంచి అమలు చేయాలి? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అమలు చేయాలి? ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అలాగే యువగలం నిధి, ఇవన్నీ ఎప్పటి నుంచి అమలు చేయాలి, దానికి బడ్జెట్ అలొకేషన్స్ ఏంటి అనేది ఆయా శాఖలు స్టడీ చేసి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నారు, క్లారిటీ ఇస్తారు. అలాగే వాలంటీర్లను కొనసాగించాలా వద్దా, గత ప్రభుత్వం తీసుకున్న వాలంటీర్లను కొనసాగించాలా వద్దా, సచివాలయ వ్యవస్థలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా, సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా, లేదంటే ఉన్నది అలాగే ఉంచుతామా. అలాగే గత ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలు ఎవరెవరితో ఒప్పందాలు చేసుకుంది, దాని విలువ ఎంత, వాళ్ళకి ఏ ఏ భూములు కేటాయించింది, దీనిలో జరిగిన అవకతవకలు ఏమిటి, ఈ అంశాల మీద. అలాగే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత అప్పు చేశారు, ఆ అప్పులు సక్రమంగానే జరిగాయా, అక్రమంగా జరిగాయా, నిబంధనలకు విరుద్ధంగా ఎంత అప్పు చేశారు, నిబంధనల మేరకు లోబడి ఎంత అప్పు చేశారు. సో ఆ విషయం మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం అదొకటి. అలాగే గత ప్రభుత్వంలో పారిశ్రామిక విధానాలు, భూ కేటాయింపులు, ఎవరెవరికి ఎంతెంత భూమి ఇచ్చారు, ఇదిగో రామ్కీకి ఎంత భూమి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వాళ్ళు ఏం చేశారు, ఇండోసోల్కి ఎంత భూమి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వాళ్ళు ఏం చేశారు, అలాగే షిరిడి సాయికి భూమి ఇచ్చారు, వాళ్ళు ఏం చేశారు, అలాగే అదానికి పోర్టులు అమ్మారు, అందులో ఏం జరిగింది. ఇలా గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, భూ కేటాయింపుల మీద కూడా ఈ ప్రభుత్వం చర్చించబోతోంది, శ్వేతపత్రం రిలీజ్ చేయబోతోంది. అలాగే మద్యం, ఇసుక కొత్త పాలసీలు తీసుకురావాలి. మద్యంలో కొత్త పాలసీ రావాలి, ఇసుకలో కొత్త పాలసీ రావాలి, అలాగే మైనింగ్కి సంబంధించి, గనుల లీజుకు సంబంధించి కూడా కొత్త పాలసీ రావాలి. ఇలా దాదాపుగా ఒక 9-10 అంశాలు ఉన్నాయి ఈ కొత్త ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అంశాలు. అవన్నీ కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చకు వస్తాయి. సాధారణంగా క్యాబినెట్ భేటీ అనేది చాలా కీలకం. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు దీనిలో చర్చిస్తారు. ఆ మంత్రుల అభిప్రాయాలు తీసుకుంటారు, ఆ శాఖల హెచ్ఓడీల అభిప్రాయాలు తీసుకుంటారు, తీసుకొని సీఎం గారు ఫైనల్ డెసిషన్ చెప్తారనమాట. సో అందుకే చాలా కీలకం ఈరోజు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు జరగబోతున్న క్యాబినెట్ భేటీ ఆధారంగా మనం గత ప్రభుత్వ వైఖరి విషయంలో, గత ప్రభుత్వం చేసిన తప్పుల విషయంలో వీళ్ళ వైఖరి ఎంత కఠినంగా ఉండబోతోంది, శ్వేతపత్రాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, పథకాలు ఎప్పుడెప్పుడు ఎలా అమలు చేస్తారు, నెక్స్ట్ 5 ఏళ్ళు ఎటువంటి విధానంతో వెళ్తారు అనే అంశాలన్నిటికీ ఈ రోజుతో క్లారిటీ వస్తుంది అనమాట. అందుకే క్యాబినెట్ భేటీ సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. ఎప్పుడు జరుగుద్ది, ఎంతసేపట్లో జరుగుద్ది అనేది మనం చూసి మేబీ ఈరోజు సాయంత్రం మనం ఫుల్ క్లారిటీ, అంటే క్యాబినెట్ డెసిషన్స్, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల మీద ఒక్కొక్కటి మనం సాయంత్రం రివ్యూ చేద్దాం. నాకు తెలిసినంత వరకు విద్యుత్ పీపీఎల మీద, విద్యుత్ కొనుగోళ్ల మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తారంట, అలాగే అప్పుల మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తారంట, అలాగే భూ కేటాయింపుల మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. ఈ 3 అంశాల మీద రిలీజ్ చేస్తారు. అలాగే మద్యం స్కామ్కి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తారు, అది జరుగుద్ది. అలాగే ఇంకేంటి, ఏదో చంద్రబాబు గారు సంతకం పెట్టారు చూడండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. సో దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది. అదంత ఈజీగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆయన సంతకం పెట్టినంత మాత్రాన చట్టం రద్దు అవ్వదు. అసెంబ్లీలో ఆ బిల్లును ఉపసంహరించుకోవాలి, దాన్ని కేంద్రానికి పంపించాలి, కేంద్రం ఆమోదించాలి, ఇన్ని తతంగాలు ఉన్నాయి. సో వీటన్నింటి మీద కూడా అత్యంత కీలకమండి ఈరోజు. అయితే ఈ భేటీ చాలా కీలకం, ఇంపార్టెంట్. సో వీళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మనం మళ్ళీ సాయంత్రం చర్చిద్దాం. థ్యాంక్ యూ.